బ్యాక్ టు న్యూస్. నిజామాబాద్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు సభాస్థలి వద్దకు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సీఎం పర్యటన సందర్భంగా సభా వేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, పార్కింగ్, ఇతర ఏర్పాట్లను కూడా సీఎంఓ కార్యాలయ భద్రతా విభాగం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ట్రాఫిక్ టికెట్లు లేకుండా చూడాలన్నారు. బందోబస్తుకు 1200 మందిని నియమిస్తున్నట్లు అని చెప్పారు. సభకు ప్రజలు చేరుకునే మార్గాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ను మళ్లించనున్నట్లు తెలిపారు. నేడు నిజామాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి సభాస్థలికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బర్దీర్పూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మా, నిజామాబాద్ జిల్లాలో సీఎం పర్యటన అయితే ఈ రోజు అయితే ఉంది. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం నిజామాబాద్ కు సీఎం అయితే రానున్నారు. అయితే మొదట హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మొదట ఇక్కడ నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలను అయితే సీఎం ఈ రోజు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నారు. మొదట డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివార్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అక్కడ బహిరంగ సభ స్థలం సంబంధించి అక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. అయితే హెలిప్యాడ్ వాహనాలు పార్కింగ్ అన్ని ప్రాంతాలని కూడా సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో వాటిని పరిశీలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కూడా అక్కడ ఏర్పాట్లన్నీ పరిశీలిస్తోంది. మొదట హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. దాని తర్వాత అక్కడి నుంచి తెలంగాణ యూనివర్సిటీ తర్వాత అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకైతే అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత మొత్తం మీదుగా జిల్లాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కోసం అయితే ఇక్కడికి సీఎం రానున్నారు. అక్కడి నుంచి ఈ సభకు సంబంధించి ఈ రోజు ఎలక్షన్ ఉన్నందున ఎలక్షన్ సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని, రానున్న ఎన్నికల్లో అంతటా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ముఖ్యమైన ప్రసంగం అయితే చేసే అవకాశం అయితే కనబడుతోంది. అయితే ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ప్రతి ఒక్క అధికారి కూడా సమన్వయంతో పని చేయాలని, సీఎం ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి పార్కింగ్, అక్కడ సభాస్థలి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎక్కడ కూడా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అడ్డుకుంటామంటూ కొందరు పార్టీల నాయకులు సీఎం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, నిజామాబాద్ జిల్లాకు ఎలాంటి ఫండ్ అందరూ కొన్ని అడ్డుకుంటామని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు చేసిన తరుణంలో అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. అలాంటి వారిని ముందస్తుగా అరెస్టులు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. బర్దీపూర్ శివారులో ప్రధానంగా ఒక ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ అయితే జరగనుంది. ఇక్కడ జన సమీకరణ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే జరుగుతుంది. మరికొద్ది సేపట్లో సాయంత్రము 3 గంటలకైతే సీఎం ప్రోగ్రామ్ అయితే ఖరారైంది. అక్కడి నుంచి మొదటైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగిన తర్వాత తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ కు అయితే సీఎం వెళ్ళనున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ ఉన్న తరుణంలో ఎన్నికలకు సంబంధించి వరాల జల్లు అయితే కురిపించే అవకాశం అయితే కనబడుతోంది. అయితే ప్రజలు కూడా భారీగా ఇక్కడికి తమ అక్కడ తరలించే ప్రయత్నం అయితే నాయకులు అయితే చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా ఈ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం అయితే చేశారు. భారీగా జన సమీకరణ జరపాలని చెప్పి కూడా వారు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం కొన్ని సందర్భాలు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఎక్కువగా ఇప్పుడు పోటీ ఉంది, నెలకొంది పరిస్థితి. కాబట్టి ఎలాగైనా ఈసారి నిజామాబాద్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తున్న తరుణంలో దీనికి సంబంధించి సీఎం కూడా వాటికి పార్టీ శ్రేణులందరినీ ఉత్తేజపరిచే విధంగా ఈ రోజు ఈ సభ కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించి మాట్లాడతారు సీఎం కూడా అని చెప్పి పార్టీ శ్రేణులు తెలియజేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ సీఎం ప్రోగ్రామ్ కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు అయితే పూర్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజు.